వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో మండల సమాఖ్య భవనంలో వెలుగులో పనిచేస్తున్న అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సమావేశం నిర్వహించారు. 2014 నుండి 2019 వరకు టీడీపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏం చేశారు, 2019 నుండి ఇప్పటి వరకు జగన్ సీఎం అయిన తర్వాత ఏం చేశారు అనే విషయాలపై చర్చించారు. ప్రతి మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతల్లో 0 వడ్డీతో రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఏపీఎం కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసింది. అంటే నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ప్రతి మండలంలో కూడా పెట్టాలి. నేను ఇప్పుడు కూడా మీతో మాట్లాడి ఒక రాజకీయ ఉపన్యాసం ఇచ్చేదానికి రాలా. వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు చేయండి. వాస్తవాలు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. 2014 నుంచి 2019 వరకు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు జగనన్న వచ్చిన ఎలక్షన్లకు ముందు ప్రతి మహిళను లక్షాధికారి చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రతి మహిళ అకౌంట్లో కూడా అన్ని రకాలైనటువంటి స్కీములన్నీ కూడా లక్షలాది రూపాయలు డబ్బులు పడడం జరిగింది. ఆరోగ్యశ్రీ కాకుండా మరి అదేవిధంగా హౌసింగ్ కాకుండా మిగతా స్కీమ్స్ అన్ని కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పార్టీకి ఓటేసావా లేదా, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ ప్రాంతం ఏంటి అని ఎక్కడ కూడా చదువుకోవడం మీకు సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలకు కూడా మహిళా అకౌంట్లోనే డబ్బులు వేయడం జరిగింది. మగవాళ్ళకు ఎందుకు వేయలేదంటే వాళ్ళు చాలా మంది కొంతమందికి అలవాట్లు వేరే అలవాట్లు ఉంటాయి. దానివల్ల కుటుంబ పోషణ ఇబ్బంది కలుగుతుంది. కుటుంబ పోషణ చేయాలంటే మహిళలే బాగా చేస్తారనే ఉద్దేశంతోనే జగనన్న ఈరోజు చేయడం జరిగింది. నేను ఎన్నో దాదాపు 19 జిల్లాలు తిరిగితే ఒక్కొక్క మహిళా డాక్టర్ సంఘం వాళ్ళు లేసి నా కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఫారిన్ పోయాడని ఒక డాక్టర్ అయినారు చాలా మంది. మళ్ళీ వేరే ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు చదివించుకోగలిగాను, నేను ఈరోజు నా బిడ్డకు పెళ్లి చేసుకోగలిగినాను, నేను మంచి సంబంధాలు ఇచ్చుకున్నాను, నా భర్త పోయినా కూడా నా భర్త ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా నా కుటుంబ పోషణ నేను సగర్వంగా నేను చేసుకోగలిగాను, ప్రతి ఒక్కరిని నా పిల్లలు బాగా చదివించుకొని ఈరోజు బాగా మంచి ఉన్నత స్థానంలో ఉన్నామని చెప్పేసి ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చెప్తున్నారు. అంటే మీకు కూడా తెలుసు, మీ కుటుంబాలలో కూడా ఈరోజు ఒక ఆర్థికంగా స్తోమత మనకు వచ్చిందంటే మీకు బ్యాంకులు ఒకప్పుడు మనం చూసాం గతంలో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కూడా ఏమ్మ పాత టైంలో చేయాలంటే కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈనాడు బ్యాంకుల పరిస్థితి ఎట్లా ఉంది, మా బ్యాంకులో ఓపెన్ చేసుకోండి, మా బ్యాంకులో ఓపెన్ చేసుకోండి అని అడుగుతున్నారు. 2014 ముందు గ్రేడ్ 1 గ్రేడ్ 2లో కేవలం 10-19% మాత్రమే డాక్టర్ సంఘాలు ఉన్నాయి. ఆయన ముందుగానే 7-8 నెలల ముందే చెప్పాడు చంద్రబాబు నాయుడు, అయ్యా మీరు డాక్టర్ సంఘాలు ఎవరు కట్టద్దు, వాస్తవమా కాదమ్మా. ఎవరైతే ఆ రోజుకి 11/4/2019 వరకు ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నాయో అవన్నీ కూడా రుణమాఫీ చేస్తారని చెప్పడం, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా చెప్పిన మాట ప్రకారం 4 దశల్లో చేస్తారని చెప్పడం, మళ్ళీ 4వ దశ కూడా చేయడం కూడా జరిగింది. ఆసరా అయితేనేమి, మళ్ళీ ఇప్పుడు చేయుత ఈ నెలాఖరులో కానీ 4వ తేదీ లోపల కూడా మళ్ళీ మీకు రావడం జరుగుతూ ఉంది. 0 వడ్డీ ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంది. మరి జగనన్న వచ్చి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి, ఒక శానిస్టు ఒక సైకో అని చెప్పేసి ప్రతిపక్షాలు అవుతా ఉన్నాయి. మేము చెప్తున్నాం, జగనన్న ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదో చెప్పండి అని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం 100% పూర్తి చేసినట్టు ఘనత మన జగనన్నదే చెప్పేసి సగర్వంగా చెప్తున్నాం. చేయగలిగినాడు కాబట్టేసే ఈరోజు సగర్వంగా మేము మాట్లాడగలుగుతా ఉన్నాం, నిజం చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే మీరు 10 మంది మీకు సంబంధించి డాక్టర్ సంఘాలు ఏమి ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్ 30, 40, 30, 35, 25 ఉన్నాయి. కాబట్టి దయవచ్చి నేను చెప్తున్నా, మీ ఆత్మసాక్షిగా మీరు గుండె మీద చేసుకొని గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది చూడండి. గతంలో వాటి పార్టీల ఎన్ని తుచ్చులో పెట్టుకోకుండా మళ్ళీ ఈయన వస్తే ఈరోజు లక్షాధికారి చేసినటువంటి జగనన్న రేపు
కోటీశ్వరులు కూడా మీరు అవుతారు మీ సంఘాలు కూడా సందర్భంగా చెప్తాను. అది కూడా చెప్తూ, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ జగనన్న వస్తే మీ సంఘాలు 50 లక్షలకు 60 లక్షలు కూడా మీరు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే దానికి కూడా మీకు ప్రభుత్వం ద్వారా 0 వడ్డీకి మీకు భరోసాగా లోన్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. తప్పకుండా చేస్తాను. ఈరోజు లక్షాధికారిగా వాళ్ళు కోటీశ్వరులు కూడా అవుతారని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన జగనన్నను మీరే రేపు నేను ఆయన చెప్పేది ఏమంటే 100కి 75% పైగా నేను సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాను. అందరికి కూడా ఏ ఒక్కరికి కూడా వైసీపీ టీడీపీ నీకు కమ్యూనిస్టుల బీజేపీ ఎక్కడ కూడా చూడకుండా ఏ కులము మతం చూడకుండా ఇచ్చాను. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా నాకు తప్పకుండా ఆదరిస్తారు, తప్పకుండా నన్ను చేస్తారని చెప్పేసి జగనన్న చెప్పగలుగుతున్నానంటే నిజంగా ఆయన మీ మీద నేను నమ్మకం చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షాలు వస్తాయి, రకరకాల మాటలు చెప్తారు. మనం 14.5 సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా చూశాం, 14 సంవత్సరాల 9 నెలలు ప్రతిపక్ష నేతగా చూశాం. చంద్రబాబు నాయుడు కొత్తగా చూసింది ఏమీ లేదు. మళ్ళీ భరోసా చెప్తున్నాడు, ఇస్తాను స్లోగన్. కాబట్టి అయ్యా 14 ఏళ్ళు చూసాము, మీ భరోసా ఏమి ఇచ్చాము, ఏమి చేశావు? బంగారు బ్యాంకుల్లో పెట్టి తీసిచ్చావా? రుణమాఫీ చేశావా? రుణమాఫీ చేశావా? 0 వడ్డీ ఇచ్చావా? నా ఎన్ని చెప్పుకుంటా పోతే బాబు వస్తే జాబ్ వస్తుంది సార్. గతంలో చూసినా బాబు వస్తే జాబ్ వస్తుంది, గంటకు ఉద్యోగం, ఇంటికి ఉద్యోగం అని మా తల్లి నువ్వు ఇలా మీకేం చెప్తుంది. కాబట్టి నువ్వు మంత్రిగా కడుతున్నా ఎలక్షన్లో ఇష్టం వచ్చిన చేశారు. కోర్టులో ఏ విధంగా పంచాయతీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసు. కాబట్టి అది ఆ సబ్జెక్ట్ పోయి నేను అంతకంటే పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మినిస్టర్ స్థాయిలో ఉన్నాను. అది పంచాయతీ బోర్డు అనేది నేను వ్యక్తిగతంగా నేను బతికినా చనిపోయినా నా ఊళ్ళో నేను బాగా డెవలప్ చేయాలనే ధీమాతో నేను పోటీ చేశాను తప్ప పంచాయతీ నా స్థాయి కాదు. అందరూ చెప్పినా కూడా నేను ఎందుకంటే 1932 మా జేజీ తిప్పారెడ్డి ఈ